నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధికి అడ్డొస్తే సహించేది లేదు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. గ్రామాల అభివృద్ధికి ఏ పార్టీ వారైనా అడ్డంకిగా మారితే సహించేది లేదని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు హెచ్చరించారు. పెరవెల్లి మండలం ఉసులుమర్రులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, గ్రామాల అభివృద్ధికి లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని అన్నారు. ఈ గ్రామంలో సుమారు 4 కోట్ల వివిధ పనులు చేపట్టామని, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సుమారు 20 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చెల్ల ప్రసాదు, మండల పార్టీ అధ్యక్షులు వేరమల్లు సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సేల్ అధ్యక్షుడు పొట్టి రాంబాబు, మండల గృహ సారథుల అధ్యక్షుడు సూర్యనారాయణ, సర్పంచ్ వేరమల్లు నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు జన్ని వరలక్ష్మీదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చినాయా? దీనికోసం ఎవరైనా ఇబ్బంది రావాల్సి వస్తుందా? డైరెక్ట్ గా పక్కన పడుతున్నారు, మీ అకౌంట్ లో పడుతున్నాయి. ఏదైనా పెన్షన్ వస్తే మీకు ఇంటికి తీసుకొని ఇస్తున్నారు. లక్ష్యం వచ్చిందా? ఈ పథకాలు మీకు రావడానికి ఇంత చక్కటి ప్రభుత్వం పరిపాలన జరుగుతుందమ్మా. ఈరోజు ఆరోగ్యశ్రీలో 25 లక్షలు చేశారు. 25 లక్షల వరకు వైద్యం ఫ్రీ. ఏదైనా మీకు ఆపరేషన్ వస్తే అది 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మీకు ఇబ్బంది లేకుండా ఈరోజు దగ్గర చేపిస్తున్నారు. దాన్ని గుర్తించాల్సింది మీరు ఏంటంటే గతంలో ఏం చేశారో ఇప్పుడు ఏం జరుగుతున్నారో చూడాలి. గతంలో ఏమీ చేయలేదు, ఈరోజు అన్ని చేసుకొస్తున్నాం. చేసుకొచ్చిన వాళ్ళని విమర్శిస్తూ డబ్బులు ఇచ్చినట్టు తిట్టాడమ్మా. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, జగన్ గారికి డబ్బులు ఇచ్చినారు, అప్పులు తీసుకొచ్చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉండిపోతాయి, లేకపోతే ప్రజలందరూ సామర్పూర్తులు చేసేస్తున్నాడు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఇలాగ అన్ని చెప్పినా సరే జగన్ గారు కోవిడ్ రూపాయి ఆదాయం లేకపోయినా సరే రాష్ట్రానికి ఆదాయం లేనప్పుడు, కోవిడ్ రూపాయి ఆదాయం లేనప్పుడు రాష్ట్రానికి అన్ని లాక్డౌన్ షట్ అవుట్ కదా, మనం బయటికి తీసుకొచ్చి ఎవరుంటారా? పథకాలు ఆపేయమంటారా? ఎందుకు చెప్తారంటే అందులో పెట్టాలని మైండ్లో మాట్లాడుతున్నాం. అందరికీ సంబంధించి మీరు కూడా అర్థం చేసుకోమంటామా? కులం అనకంటే ఏదో పవన్ కళ్యాణ్ కాపు కదా, మేము కాపు కదా అంటే మన జగన్ గారి కృషి చేసేది మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల చదువుల కోసం, మన ఇంట్లో ఆరోగ్యం కోసం, గ్రామం బాగుపడటం కోసం, పిల్లలు అందరూ బాగుండాలన్న కోసం ఇల్లు లేని వారు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. మంచి నీరు బాగుండాలి, రోడ్లు బాగుండాలి, రైళ్లు బాగుండాలని కష్టపడుతున్నాం. ఇది మనం చేసేదమ్మా. ఇది అన్ని కూడా ఒకసారి తెచ్చుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు నేను ఇల్లు తిరుగుతున్నాను, ఊరంతా తిరుగుతున్నాం, మేము ఓట్ల కోసం అడగట్లేదు కదా. ఓట్లు మీరు మీకు నచ్చితే, మేము చేసిన పనులన్నీ మీకు నచ్చితే తప్పకుండా మీరు మద్దతిస్తారు.